చంద్రబాబు తనదైన రీతిలో ఆయనకు మొండి చేయి చూపారట. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు దక్కించుకోవడం కోసం ఆయన్ను నమ్మించి దగ్గరకు తీసుకున్న చంద్రబాబు యథావిధిగా వెన్నుపోటు పొడి చేశారని టీడీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఊహించని పదవి ఇస్తామని ఊరించి ఉక్కిరిబిక్కిరి చేసి పార్టీలో చేర్చుకొని లబ్ధి పొందిన చంద్రబాబు 10 నెలలవుతున్నా హామీని నిలబెట్టుకోవడం లేదు. ఊహించని పదవి వస్తుందనుకున్న నాయకునికి ఊహించని రీతిలో షాక్ తగిలిందట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు గ్యారంటీ అని అనుకుంటే బాబుగారు పక్కన పెట్టేయడంతో ఆ నేత ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తాం, పార్టీ కోసం పాటుపడిన వాళ్లకు పెద్దపీట వేస్తాం. ఇది ఎన్నికల ముందు చంద్రబాబు పదే పదే చెప్పే మాట. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించడం, నమ్ముకున్న వారికి నమ్మకాన్ని పాతిపెట్టడంలో ఆయన్ను మించిన వారు లేరని తేలుతోంది. పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లను పక్కన పెట్టి తన అనుకూల వర్గానికి, అందులోనూ చిన్నబాబు లోకేష్ చెప్పిన వాళ్ళకి మాత్రమే సీట్లు, పదవులు ఇస్తున్నారని ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ఐకాన్ వంగవీటి మోహన రంగా తనయుడిగా వంగవీటి రాధాకు ఆ సామాజిక వర్గంలో చెప్పుకోదగ్గ ఫాలోయింగ్ ఉంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన గత ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. సరే, అది ఆయన ఇష్టం. ఏ పార్టీలో ఉంటేనే ఆయనకంటూ గుర్తింపు లభిస్తుందని అందరూ భావించారు. టీడీపీలో పొలిటికల్ గా ఎదుగుతాడని అంతా భావించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు వస్తుందని రాధా అనుకున్నారు. పార్టీలో చేరేంత వరకు ఆయనకు దక్కే సీటు ఏదనే దానిపై చర్చ నడిచింది. చేరిన తర్వాత బాబు ఆయన్ను పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాధాకి సముచిత స్థానం వస్తుందని, అప్పటి వరకు వెయిట్ చేయాలని వంగవీటి రాధాకు చంద్రబాబు హామీ ఇచ్చారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. పవన్ కళ్యాణ్ సైతం వంగవీటి రాధాని అన్నగా భావిస్తున్నాను, అధికారంలోకి రాగానే ఊహించని పదవి రాధా అన్నకి దక్కేలా చూస్తానంటూ గత ఏడాది ఎన్నికల ముందు విజయవాడలో జరిగిన సభలో పవన్ మాట్లాడారు. కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు సంబంధించి ఒక స్థానం రాధాకి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ లిస్టులో రాధా పేరు లేదు. ఈ సందర్భంలో రాధా నేరుగా సచివాలయానికి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారట. సీటు గురించి గట్టిగా అడిగారని సమాచారం. ఆ సమయంలో బాబు ఇచ్చిన సమాధానం నచ్చలేదని ఆ కోపంతో రాధా హైదరాబాద్ వెళ్లిపోయారట. అయితే ఆ తర్వాత మంత్రి లోకేష్ వంగవీటి రాధా ఇంటికి వెళ్లడం, ఆయన్ను బుజ్జగించడం జరిగిందని, త్వరలోనే ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని హామీ ఇచ్చారనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి వంగవీటి రాధాకు ఒక సీటు ఇస్తారని, చంద్రబాబు తన హామీని నిలబెట్టుకోబోతున్నారని రాధా మనుషులు ఆశించారు. ఆ మేరకు ప్రచారం చేసుకున్నారు. అయితే వాస్తవం మాత్రం వేరే విధంగా ఉంది. మరోసారి జాబితాలో వంగవీటి రాధా పేరు కనిపించలేదు. కూటమి పాలన మొదలైనప్పుడు చంద్రబాబు మంత్రిమండలిలో ఒక మంత్రి స్థానం ఖాళీగా ఉందని, అది రాధా కోసమే ఉంచారని, ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసేస్తారని కూటమి వర్గాల్లో ప్రచారం చేశారు. రాధాకి సముచిత స్థానం ఇస్తామని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి ఈసారి రాధాకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం వేరే విధంగా ఉంది. యథావిధిగా మరోమారు బాబు మొండి చేయి చూపారు. లిస్టులో రాధా పేరు లేదు. డిప్యూటీ సీఎం పవన్ తన అన్న నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు గాని వంగవీటి రాధా గురించి పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు అన్నలాంటి వాడు అని రాధా గురించి ఆప్యాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సొంత అన్న నాగబాబు కోసం గట్టిగా పనిచేస్తున్నాడు. రాధా అనే వ్యక్తి ఒకరు ఉన్నారని కూడా అనుకోవడం లేదట. కాపు సామాజిక వర్గం నుంచి ఇద్దరు నేతలు బలంగా ఉండకూడదని, తాను మాత్రమే హడావిడి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. అందుకే ఆయన కోరిక మేరకే వంగవీటి రాధాకి ఎమ్మెల్సీ ఇవ్వలేదనే చర్చ కూటమి వర్గాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వంగవీటి రాధా మౌనంగా ఉన్నా ఆయన వర్గం మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వంగవీటి రాధాకు 2019లో సీటు ఇవ్వకుండా చంద్రబాబు అన్యాయం చేశాడని, 2024లో కూడా టికెట్ ఇవ్వలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి అది కూడా ఇవ్వకుండా మోసం చేశారని రాధా మనుషులు ఆగ్రహంతో రగిలిపోతున్నారట. మరోవైపు రాధా కూడా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారని, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునే పనిలో ఉన్నారనే వార్త కూడా ఒకటి వినిపిస్తోంది. మొత్తం మీద బాబు వెన్నుపోటు రాజకీయం మింగుడు పడకుండా ఉందని, దాంతో రాధా షాక్ కి గురయ్యారని చర్చించుకుంటున్నారు.